వాటికి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అన్ని విభాగాల సమన్వయంతో అనేక సందర్భాల్లో రివ్యూ చేసి ఒక కార్యాచరణ తీసుకొని అందుకు సంబంధించి ఈ మధ్యన జీవో కూడా ఏర్పాటు చేసినారు. అదంతా కూడా సర్వే జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది రాబోయే కాలానికి సంబంధించి తీసుకునే నిర్ణయం. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న సందర్భంలో మేము ప్రజలను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఈ శాఖ ఆ శాఖ అనేది లేకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా, అది రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ సహకారం తీసుకొని ఆ సమస్యను దాన్ని అధిగమించే విధంగా ముందు ఆ యొక్క ఎపిసోడ్ నుంచి బయటికి రావాలని కోరుతా ఉన్నా. శాశ్వత పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే మీకు తెలుసు 141 వాటర్ ల్యాగింగ్ సెంటర్ల నుంచి 86 కంప్లీట్ అయినా, ఇంకొక 20 ఆన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మిగతా వాటికి సంబంధించి కూడా 5-6 ముఖ్యంగా ఇప్పుడు మైత్రివనమో లేకపోతే ఇంకా మసప్ ట్యాంక్ దగ్గరనో ఎన్ఎండిసి దగ్గర ఇటువంటి కొన్ని వాటిని పరిష్కరించాల్సిన అవసరం. వాటి వలన ఒక్కసారి వాటర్ జామ్ కావడం వల్ల ఆ ట్రాఫిక్ జామ్ అయ్యి దాని ఇంపాక్ట్ సిటీ అంత మీద పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాను. వాటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళిక తీసుకొని పోతాను. సో ఈ సందర్భంలో ప్రజల సహకారం కూడా కావాలి. ప్రభుత్వం తరఫున ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ప్రభుత్వము తప్పకుండా ప్రజలకు సంబంధించినటువంటి కష్టాల లోపల భాగస్వామ్యం తీసుకునే ప్రయత్నం జరిగినా ప్రజలు కొన్ని అంశాల్లో సహకరించాల్సిన అవసరం ఉంది. వర్షం యొక్క రెయిన్ఫాల్ ఆ యొక్క పడే విధానంతో మీరు చూస్తా ఉన్నారు. కంటిన్యూస్ గా కొద్ది గొప్ప వర్షం పడుతుంటే డ్రైన్ సిస్టమ్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది, లేదా పబ్లిక్ ట్రాఫిక్ నాన్ స్టాప్ లో ట్రావెల్ చేసే స్కోప్ ఉంది. కానీ అబ్నార్మల్ రెయిన్ ఒకటేసారి పడడం వల్ల అంతా కూడా ఓవర్ఫ్లో ట్రాఫిక్ ఆర్ వాటర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అంతా జరుగుతూ ఉంది. అప్పుడు ప్రజలు కొంత ఉన్నటువంటి వాతావరణంలో అంటే చెప్పి వర్షాలే వస్తలు ఈ టైంకి వర్షాలు పడతాయని ఎంత వివరించే ప్రయత్నం జరిగినా కూడా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళ బాధ్యతల ఆఫీసు అయిపోయే టైంకి ఇంటికి పోయే సందర్భంలో వర్షం పడితే సందర్భంలో ఎక్కువ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కొంత ప్రజల సహకారం ఎందుకు అడుగుతా ఉన్నామంటే కొంత ఓపికగా వర్షం పట్టడం సేపు కొంత ఆగి దానికి సంబంధించినటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకా ఎవరైనా వాటర్ బాగా నిలుస్తుంది, డ్రైన్ ప్రాబ్లం అవుతా ఉంది, ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ ఏదైనా హర్డీలు అంటే కబ్జా అయ్యో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఇబ్బంది కలిగే వ్యవస్థ నెలకొన్నది. కాబట్టి ఈ యొక్క ప్రకృతి నేచురల్ గా పోకుండా అడ్డం పడి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుందంటే ప్రత్యేకించి హైడ్రాకు అధికారాలు ఇచ్చి జిహెచ్ఎంసీ పరిధినే కాకుండా త్రిపుల్ లోపల ఇక్కడ ఓఆర్ఆర్ లోపల వాటి సమస్య పరిష్కరించడానికి ప్రత్యేక అధికారాలతో పాటుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం. మెట్రో వాటర్ వర్క్స్, డ్రింకింగ్, డ్రైన్ కి సంబంధించినటువంటి స్ట్రీమ్ వాటర్ దానికి సంబంధించిన వాళ్ళు చేస్తారు, స్ట్రాంగ్ వాటర్ సంబంధించి. మిగతా జిహెచ్ఎంసీ శానిటేషన్ వాళ్ళు చేస్తారు, ఎలక్ట్రిసిటీ లైటింగ్ ఎక్కడో అక్కడ కోఆర్డినేషన్ చేసిన స్పెసిఫిక్ ఎక్కడైనా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యి దిస్ ఇస్ ద రీజన్ అని చెప్పగలిగితే వెంటనే అక్కడ అది రిజాల్వ్ చేయడానికి హైడ్రా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో వేదిక మీద ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు అందరం కూడా మేము హైదరాబాద్ ప్రజలకు విశ్వాసం ప్రభుత్వం తరఫున కలిగేసేది ఏంటంటే ఇది ప్రకృతి వల్ల జరుగుతున్నటువంటి దాని లోపల వెంటనే పరిస్థితిని చక్కదిద్దడానికి మేమందరం 24 గంటలు సెలవులు రద్దు చేసి అన్ని కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిగత కార్యక్రమాలు ఉన్న పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు ఆ యొక్క పనిలో సమన్వయంతో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇదేం సంబంధం లేదు అనేది కాకుండా సమన్వయంతో కొనసాగడానికి కొరకు రివ్యూ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో అందరం కూడా డిపార్ట్మెంట్లు అందరూ సమన్వయంతో రాబోయే కాలంలో ఇంకా వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ప్రొజెక్షన్స్ చూస్తానే ఆగస్టు 12 తదుపరి ఇంకా 20 తారీఖు వరకు ఎక్కువ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా తప్పకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మేమందరం కూడా అధికారులం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు ఎంత రెయిన్ పడుతున్నా దాని వెంటనే రోడ్డు మీదకి వచ్చి డ్రైన్ పరిశీలించడం లేకపోతే ఇంకేదో చేస్తేనే పనిచేసినట్టు కాకుండా ఎవరికి వాళ్ళు పెరిగినటువంటి సాంకేతికమైనటువంటి నెట్వర్క్ను ఉపయోగించుకొని ఎస్ఎంఎస్ సిస్టమ్ కావచ్చు, వైర్లెస్ సిస్టమ్ కావచ్చు, టెలిఫోన్ సిస్టమ్ కావచ్చు, ఎవరిది వాళ్ళు లొకాలిటీలో డిసెంట్రలైజ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ అండ్ ఇష్యూస్ మీద పని జరుగుతూ ఉంది. అయినా ఇంకా చేయాల్సినటువంటిది ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ రెయిన్ రావడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తా ఉన్నాయి. ఇష్యూస్ లేవు,
హైదరాబాద్ చాలా అద్భుతంగా అన్ని మేనేజ్మెంట్ అవుతున్నాయని మేమేం చెప్తలేం. కానీ గతము కంటే అప్రమత్తంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించే విధానంతో అధికారులందరినీ సమన్వయం చేసే విధంగా మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేము యావత్ కేబినెట్ తో పాటుగా గౌరవ మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఒక కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నాం. ఇందులో ఇంకొకరు మొత్తానికి ఇటు పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కూడా కేబినెట్లో సమావేశం గురించి మాట్లాడారు. గవర్నర్తో పాటు ఆయన ప్రెసెంట్ మీటింగ్లో అటెండ్ అయ్యారు. దానికి సంబంధించి పూర్తిగా మాట్లాడుకుంటూ వచ్చారు. సో దీంతో